హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా మనం చూస్తోంది భార్యాభర్తలే. యాక్చువల్లీ భార్యాభర్తలకు ఎప్పుడైతే పిల్లలు కలుగుతారు అనేటువంటిది ఎంత సంతోషకరమైన వార్త ఉంటుందో మనకు అందరికీ తెలిసింది. అట్లాంటిది ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ఎట్లాంటి గొడవ జరిగిందో ఏంటో తెలియదు, కానీ హాస్పిటల్లో భార్యను చూపించి ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో దారుణంగా భర్తనే ఆమెను ఎట్లా అక్కడ ఉన్నటువంటి రాళ్లతోని ఎట్లా కొట్టి చంపుతున్నాడో మనం స్పష్టంగా చూడొచ్చు ఆ విజువల్ లో. అంటే ఫస్ట్ ఏమో ఆ విజువల్ లో స్పష్టంగా మనకు కనిపిస్తోంది, అది హాస్పిటల్ దగ్గర పార్కింగ్ చేసినటువంటి బైక్ దగ్గర భర్త ఉన్నాడు. కొంచెం రోడ్డుకి ఇటువైపు ఏమో భార్య నిల్చొని ఉంది. మాట ఇద్దరు మరి ఏం మాట్లాడుకున్నారో పోట్లాడుకున్నారో తెలియదు, ఇష్యూ ఏంటో తెలియదు. బట్ ఏం జరిగిందో కానీ కోపంతో ఆమెను ఫస్ట్ వచ్చి కాల్తో తన్నడం, అక్కడే సిమెంట్ కి సంబంధించిన 2 రాళ్లు ఉన్నాయి. ఆ రాళ్లను తీసుకొచ్చి ఆమె కింద పడిపోయిన తర్వాత 12 నుంచి 14 సార్లు ఆమె మీద ఆ రాళ్లతోని పదే దాడి చేసి చంపేసినటువంటి విజువల్ ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది. ఇది ఎక్కడో కాదు, మారుమూల ప్రాంతాల్లో, అసలే కాదు గచ్చిబౌలిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. వీళ్ళిద్దరు కూడా వికారాబాద్ కి సంబంధించిన వ్యక్తులు. సో వికారాబాద్ లో ఉంటున్నటువంటి ఈ వ్యక్తి పేరు వచ్చేసి వికారాబాద్ కు సంబంధించిన బస్రత్. ఈయనకు కేవలం 32 సంవత్సరాలే. ఆయన బతుకుదెరువు కోసం ఇంటీరియర్ కి సంబంధించిన వర్క్ చేసుకుంటూ హైదరాబాద్ దగ్గరలో, అంటే గచ్చిబౌలికి దగ్గరలో ఆయన ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు వచ్చేసి శబానా పర్వీన్. వీళ్ళు కోల్కతాకి సంబంధించిన వాళ్ళు, కానీ ఎక్కడో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు మొన్న అక్టోబర్ లో వీరికైతే వివాహమైంది. ఈమె కేవలం 2 నెలల గర్భవతి మాత్రమే. అయితే వామిటింగ్స్ అవుతున్నాయి అనేటువంటిది ఇష్యూతోని ఆమెను హాస్పిటల్ కి, ఒక గచ్చిబౌలి ఏరియాలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కి అయితే భర్తనే స్వయంగా తీసుకొని వచ్చాడు. 2 రోజుల పాటు ఈ శబానా అనే ఆమెని ట్రీట్మెంట్ నిమిత్తం ఉంచాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి తిరిగి తీసుకువెళ్తున్నటువంటి టైంలో రాత్రి 10:30 ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ లో మనం స్పష్టంగా చూస్తున్నాం. 10:30 ప్రాంతాల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక భర్త భార్యని ఎట్లా చంపుతున్నాడో ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే షాక్ అవుతున్న పరిస్థితి. అక్కడ చూడొచ్చు, బండి అక్కడి నుంచి ఒక 2 వీలర్ బండి కూడా వెళ్తోంది. అంటే ఎంత దారుణంగా, ఎంత కర్కశంగా ఆ భర్త 2 రాళ్లు అందుబాటులో ఉంటే ఆ 2 రాళ్లతోని ఆమె ఒక 2 దెబ్బలు పడ్డ తర్వాత, ఓ 2 రాళ్లు గట్టిగా తగిలిన తర్వాత ఆమె అసలు చలనం లేదు, పడిపోయి ఉంది. అయినా సరే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పూర్తిగా ఆమె మీద పదే ఆ బండరాళ్ళు మోపుతూ ఆమె మీద పూర్తిగా కోపాన్ని తీర్చుకుంటున్నటువంటి విజువల్ ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతుంది. ఏప్రిల్ 1న ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆలస్యంగా ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇద్దరికి లవ్ మ్యారేజ్ అయింది. ఇదేమి పేరెంట్స్ సెటిల్ చేసిన మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ అయినా సరే ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బస్రత్, ఆయన ఇంట్లోనే వీళ్ళు కాపురం ఉండేవాళ్ళు. కానీ ఇద్దరి మధ్యలో, అంటే వాళ్ళ అత్త మామల మధ్య అట్లాగే వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ లోనే సపరేట్ గా నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ భార్య కన్సీవ్ అవ్వడం, అట్లాగే హాస్పిటల్ నిమిత్తం ట్రీట్మెంట్ కోసం తీసుకురావడం అయితే జరిగింది. కొంతమేర ఆమెకు ట్రీట్మెంట్ కోసం 2 రోజులు జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మరి ఏం జరిగింది? అత్త మామల్ని విడిచిపెట్టి సపరేట్ కాపురం ఉంటున్నటువంటి వీళ్ళిద్దరి మధ్యలో మరి ఎట్లాంటి గొడవలు జరిగాయి ఏంటి అనేది తెలియదు. తీరా చూస్తే అత్తనే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అంత కోపంగా సొంత భార్య మీదనే ఇట్లా బండరాయితో మోది చంపడం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక కలకలం అయితే క్రియేట్ అవుతుంది. అక్కడ ఒక్కసారిగా గట్టిగా అరుస్తోంది ఆమె కూడా. రోడ్డుకి పక్కకే జరిగినటువంటి ఇన్సిడెంట్. అఫ్కోర్స్ ఆ గల్లీ నుంచి 1-2 2 వీలర్స్ వెళ్ళిన పరిస్థితి. అప్పుడు అక్కడ నుంచి పాస్ అయిన ఒక 2 వీలర్ వ్యక్తి ఇట్లా బండరాలతోని మోదీ చంపుతున్నటువంటి విజన్ చూసిన తర్వాత ఆయన బెదిరిస్తున్నాడు ఓయోయో. అయినా సరే ఈ భర్త ఎవరైతే ఉన్నాడో ఆయనని వాళ్ళని ఇంకా గద్మాయించడం, కోప్పడ్డం,
చేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. వాళ్ళే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు, ఇట్లా జరిగింది, ఇక్కడ జరిగింది అని. పూర్తిగా 12 సార్ల 14 సార్ల భార్య మీద బండరాయితో మోదిన తర్వాత అక్కడి నుంచి అట్లా దర్జాగా బైక్ తీసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. సో ఎంత కర్కశంగా, ఏమాత్రం కూడా ఆమె నా భార్య అనేది కూడా సోయి లేకుండా ఆయన వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ ఇన్సిడెంట్ ని అక్కడి నుంచి 2 వీలర్ మీద వెళ్ళినటువంటి వ్యక్తి చూడటం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే ఫస్ట్ తరలించారు. ఆమె అపస్మారక స్థితిలో ఉంది, పూర్తిగా కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమెని కుటుంబ సభ్యులు నిమ్స్ కి తరలించారు. ఏమాత్రం చలనం లేకుండా పూర్తిగా అచేతనంగా కోమాలోకి వెళ్ళిపోయింది. ఒక గర్భవతి అయినటువంటి ఒక మహిళ సొంత భర్తే ఆమె మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేయడం. ఇప్పుడు హత్య ప్రయత్నం కింద భర్త మీద కేసు అయితే నమోదైంది. 3వ తారీఖున మంచి రోజు ఇన్సిడెంట్ జరిగితే 3వ తారీఖున ఇప్పుడు ఈ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం, సీసీ ఫుటేజ్ ద్వారా ఆయన ఎవరు ఏంటి అనేది కనుక్కొని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి బష్రత్. ఇప్పుడు పోలీసుల అదుపులో బష్రత్ ఉన్నాడు. కానీ ఆయన ఏం చెప్తాడు, మరి ఏం ఇష్యూ జరిగింది, వీళ్ళిద్దరి మధ్య మాట పెరగడానికి కారణం ఏంటి, ఇట్లా అన్ని కోణాల్లో అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది. ఇప్పుడు నిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది వాళ్ళ భార్యకి. ఆమె పరిస్థితి మాత్రం అత్యంత క్రిటికల్ గా ఉంది. ఎంత దారుణంగా 12-14 సార్లు అంతంత పెద్ద రాళ్లతోని ఎంత భయంకరంగా గర్భవతి అయినటువంటి వాళ్ళ భార్య మీదనే హత్యాయత్నం చేయడంతో ఇప్పుడు పోలీసులు కూడా ఏంటి అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఆమెకు ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంత దారుణంగా కోపాన్ని కనీసం కంట్రోల్ చేసుకోలేక సొంత భార్యనే చంపే ప్రయత్నం చేయడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతుంది.